గుంటూరులో కట్టించడానికి స్థలం ఇచ్చింది ఆయనే. దాట్ ఈస్ హౌ యూ ఇన్ఫ్లుయెన్స్ ద వరల్డ్ అండ్ యూ బీ పార్ట్ ఆఫ్ మేకింగ్ దిస్ వరల్డ్ న్యూ. విద్యా విధానాన్ని నూతనపరచటం, వైద్య విధానాన్ని నూతనపరచటం, ట్రాన్స్పోర్టేషన్ నూతనపరచటం, భారతదేశంలోకి వచ్చినటువంటి అనేకమైనటువంటి మూవ్మెంట్స్, ఈక్వల్ జస్టిస్ టు ఆల్ 1773 వి బ్రాట్ ఇట్, మనం తెచ్చిందే. 1795 రైట్ టు ప్రాపర్టీ మనం తెచ్చిందే. 1807 అబాలిషన్ ఆఫ్ స్లేవరీ యాక్ట్ విలియం విల్బర్ ఫోర్స్ గారు ఆనాడున్నటువంటి లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ లో కూర్చుని నిలబడుకుని మాట్లాడితే అందరూ నోటి మీద వేలేసుకున్నారు. కారణం ఏమిటి అని అంటే ద ప్యాషన్ టు బి పార్ట్ ఆఫ్ రిన్యూయింగ్ దిస్ వరల్డ్. రెన్యూయింగ్ దిస్ వరల్డ్. దేవుడు సమస్తాన్ని నూతనపరుస్తున్నాడు. ఆ వాగ్దానంలో మీరు నిన్న రాత్రి తీసుకున్నటువంటి వాగ్దానాలు ఒక చిన్న భాగం. అయితే ఈ కమిట్మెంట్స్ చాలా ముఖ్యం. సత్యవాక్ దర్శనం అనేటటువంటి కమిట్మెంట్, మీరెత్తి చూపించినటువంటి వాక్య భాగం ఇచ్చేటటువంటి విశాలమైన దృక్పథానికి కమిట్మెంట్. 1819లో నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్యను బ్రాహ్మణుల దగ్గర పడుకోబెట్టడానికి అవసరం లేదు 3 రాత్రుళ్ళు అని చెప్పినటువంటి చట్టం 1819లో మనం చేశాం. 1830లో హ్యూమన్ సాక్రిఫైస్, మీ పిల్లలను లేకపోతే పెద్దవాళ్లను ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు కొనుక్కొని వచ్చి చంపేవాళ్ళు, దాన్ని అలా చేయటానికి వీలు లేదు అని చట్టం చేసింది మనం. 1835లో శూద్రులకు కూర్చునే హక్కు, 1891లో చిన్న పిల్లల యొక్క పెళ్లిళ్ళు చేయకూడదు అన్నటువంటి చట్టం, 1913లో రైట్ టు ఎడ్యుకేషన్, ఇంతకుముందు నేను చెప్పినట్లు అలెగ్జాండర్ డఫ్. తర్వాత బ్రెస్ట్ ట్యాక్స్, డారా యాక్ట్. ఇలా చూసుకుంటూ పోతే నేడు భారతదేశం ఏదైతే ఉందో అది వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత క్రైస్తవ మిషనరీలు క్రీస్తు రాజ్య స్థాపనలో భాగస్థులై మీరెత్తి చూపించినటువంటి ఈ 66 పుస్తకాలున్న బైబిల్ గ్రంథం యొక్క సారాంశాన్ని అర్థం చేసుకున్నారు. కాబట్టి ప్రపంచాన్ని నూతనపరిచేటటువంటి ఈ ఉద్యమంలోనికి, విశ్వ మానవ సమాజం అనే ఉద్యమంలోనికి, విశ్వ ఏక సమాజం అనే ఉద్యమంలోనికి, మనమంతా ఒక్క శరీరం అన్నటువంటి ఉద్యమంలోనికి, నిన్న మనం విరిచినటువంటి శరీరం